నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మన కథని మొదలెడదాం. ఎందుకంటే దీనిలో మన శరీరంకి సంబంధించిన ఒక రహస్యం గురించి చెప్తున్నారు ఒక యక్షిణి. అది కూడా గురు విశ్వామిత్రుడు శిష్యుడు గల్వాకి. గల్వా ఎప్పుడు కూడా స్థిరమైన శిక్షణ అంటే కన్సిస్టెంట్ ట్రైనింగ్ ని తీసుకోలేకపోయారు. వాళ్ళ జీవితంలో అది గమనించిన విశ్వామిత్రుడు వాళ్ళకు మాట కూడా చెప్పారు. బట్ ఆ మాట మీద నిలబడలేకపోయారు. దాని తర్వాత సిగ్గుతో అడవి లోపలికి పారిపోయారు. ఆ అడవి లోపల ఒక చెరువు దగ్గర గల్వాకి కలిశారు ఒక యక్షిణి. ఆ చెరువుని కాపాడుతున్న యక్షిణి. ఆ యక్షిణి గల్వాకి చెప్పిన ఒక రహస్యం, మానవ జీవితంకి ఒక రహస్యం ఏంటంటే, మీ శరీరంకి మీరిచ్చిన మాటని తప్పితే ఈ మనసు మీకు శత్రువులాగా మారుతుంది. అదే ఈ శరీరంకి ఒక మాట ఇచ్చి ఆ మాట పైన నిలబడితే ఈ విశ్వం మొత్తం, ఈ సమస్త సృష్టి, అలాగే ప్రకృతి మీ సహాయం కోసం నిలబడుతుంది. దీన్ని బట్టి మనందరం తెలుసుకోవాలి ఏంటంటే, రోజు ఒకేలాగా కష్టపడలేం, రోజు ఒకేలాగా శిక్షణ పొందలేం, కానీ రోజు ప్రయత్నించవచ్చు, కొద్దిగైనా ప్రయత్నించవచ్చు.